హౌస్ వైఫ్ అంటే మాటలు అనుకుంటాను ఏంది ఇంకో మరి ఏం చేస్తావు ఇంటికండి ఏం చేస్తావు ఇంటికండి అరే నాకు ఇంట్లో ఉన్న పని సరిపోదు అన్నట్టు ప్రతిసారి నేను మంచిగా ఫోల్డ్ చేసి అక్కడ పెట్టిన బట్టలు మళ్ళీ కింద ఎందుకు వేస్తావు అసలు బుద్ధి ఉందా నీకు బుద్ధి ఉందా అసలు నీకు ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళని చూసుకుని ఇంట్లో స్కూల్ దగ్గరికి 3 times పోయేస్తాను నేను పక్కనే మరి బిల్డింగ్ పక్కనే కదా పోయి తీసుకొని ఇచ్చేస్తావు ఓకేనా వచ్చినాక రామకు పని చేద్దాం నా పని అర్థమైందా నీ పని నేను చేస్తా నా పని నీకేమైనా బుద్ధి ఉంటే ఆ 3 hours కాదు నీకు అంత కుళ్ళు ఎందుకు నా మీద ఫోల్డ్ చేసిన బట్టలు ఎందుకు కింద వేయాలి నువ్వు రోజుకు ఒక షర్ట్ ఐరన్ చేసుకుని వేసుకోవచ్చు కదా కింద అట్లా ఎందుకు రామ్ నువ్వు మొత్తానికి ఐరన్ చేయకుండా షర్ట్ ఇట్లా కాకపో ఒకసారి ఐరన్ చేస్తే ఒకసారి ఐరన్ చేయవు అందుకే ఇట్లా అవుతుంది దానికి నేనేం చేయాలి కాటన్ ఐరన్ చేసుకుని వేసుకోవచ్చు కదా నేను ఇంత బిజీ షెడ్యూల్ ఉంటదమ్మా నేను పిల్లలకి కాదా టిఫిన్స్ ఎవరైతే వాళ్ళ స్నానాలు ఎవరైతే బ్రష్లు ఎవరైతే వాళ్ళ స్నాక్స్ స్నానాలు టిఫిన్స్ కు పొద్దున్న పడుతుందా నీకు పొద్దున్న అంటాను నేను 8:30 వరకు చాలా బిజీగా ఉంటది మార్నింగ్ నుంచి అర్థమైందా ఏం చేస్తావు ఇల్లు ఎవడు ఊడవాలి ఎవడు చూడవాలి దేవుడికి పూజ ఎవరు చేసుకోవాలి నైట్ 8:30 వరకు ఇల్లు ఉడుచుకుంటూ ఉంటావా నీకేమన్నా పని చేస్తుందా ఇది నీకేమైనా పని చేస్తుందా ఇది అని అడుగుతున్నా ఒక నిమిషం నేను ఫస్ట్ ఈ ఒక్క షర్ట్ అరేంజ్ చేసి ఎంత పడుతుంది 10 minutes పడుతుంది 10 minutes 10 minutes పడుతుంది నీకు 10 minutes టైం దొరుకుతుందా అంత బిజీ షెడ్యూల్ నువ్వు బిజీ షెడ్యూల్ నీకు అంత బిజీ షెడ్యూల్ నువ్వు వేసుకోవచ్చు కదా నీ పొద్దుగాల 8 పోతే నైట్ వచ్చి 8 అవుతుంది నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ప్లీజ్ నీకు ఒక్కదానికి ఫ్రస్ట్రేషన్ అట్లా మాకు అసలే వచ్చి ఫ్రస్ట్రేషన్ మాట్లాడుతూ మళ్ళీ బుద్ధి లేకుండా ప్రపంచంలోని అంత నికృష్టుడు చూడరా శవం మీద మరమరాలు ఎలుగుతున్న మొహం ఆసనం బెంకి ఆసనం నేర్చుకుంటా నేను బింకి ఆసనం అయితే కొనదు శంకి ఆసనం నువ్వు ఇంత చాడిష్టమైంది అరే నీకు చెప్పబట్టి నెల అవుతుంది ఒక్క షర్ట్ ఏరే రోజు ఇప్పుడు అనుకున్న పని జరుగుతుంది ఒక్క షర్ట్ నువ్వు చేయాలి చిన్ని అంటే నేను చేయాలని చెప్పేసి కింద ఇప్పుడు అరే ప్రతి ఒక్క జాబ్ చేస్తారు ఇది చేస్తారు ప్రతి ఒక్క హస్బెండ్ కూడా ఇంట్లో హెల్ప్ చేస్తాడు ఏం హెల్ప్ చేయవు నువ్వు నీకు అన్ని చేసేయాలి ఇంకా బెడ్ మీద తెచ్చిస్తే తింటావు పంటావు నువ్వేం చేస్తున్నావు మొత్తం బెడ్ మీద వండబడుతుంది బెడ్ మీద వండబడుతుంది నువ్వే పడితే ఆఫీస్ కి నువ్వే మొత్తం చేయబడితేవి నువ్వు ఫస్ట్ చదువుకో అన్ని చదువుకో అన్ని ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇదే రామ్ అనుకున్న చేతిలో బుద్ధి పెడుతుంది అమ్మా పని చేసి కాళ్ళు చేతులు బాగా నొప్పి పెడుతున్నాయి ఎవ్వరు పాపం మంటలు కూడా లేదు నన్నైతే ఇక్కడ అదే మా అమ్మ వాళ్ళ ఇంటికంటే పెద్ద నుంచి కూడా వేసేదాన్ని అసలు పెళ్లికి ముందు పనులు వచ్చేటి కూడా కాదు కానీ ఇప్పుడు పని చేస్తే సరే హెల్ప్ చేయకపోయినా మంచిదే కానీ చేసిన పని పాడు చేస్తున్నారు అసలు నీట్గా సర్దుకున్నా కావాలని పాడు చేస్తున్నారు ఇంత చాడిస్ట్ హస్బెండ్ ఏందిరా నాయన ఏమన్నా ఉంటే ఇంటి దగ్గర ఉంటున్నావు హౌస్ వైఫ్ అంటున్నారు కానీ హౌస్ వైఫ్ మించిన కష్టం ఎవరికి ఉండదు అసలు ఇంట్లో ఉండడం కంటే ఎండల కత్తెర పోయేదినాయి అబ్బా ఏమైంది టిఫిన్ చేయవా వచ్చిందయ్యా వయ్యారి కాళ్ళు బాగా నీరసం అయిపోయింది ఇప్పుడే 7:30 అవుతుంది కాళ్ళు నీరసం అయిపోయినాయి ఇప్పుడు నీకు ఏం చేసినావని వండుతా తింటావా నేను అనుకుంటాలే మమ్మీ దానా మనం పోయి టిఫిన్ చేసుకుందాం గ్యాస్ కడ కొంచెం నీట్గా ఉంచండి ఆనే ఉంటే చూడు సెల్ఫ్ లో దొరుకుతలేదు పోయినావా వంట చేసుకుంటా అని చెప్పి ఏంటి మమ్మీ కోర్స్ చేసుకున్నారా సీజర్ రేపు కై తప్పరండి ఫాస్ట్ సీజర్ మమ్మీ వద్దునా అయ్యో అమ్మ చెప్పు సరేనా చెప్తానా ఎట్లా
దాన్ని ఏమందాం చిన్ని ఆ ఓట్స్ అరే చిన్ని ఓట్స్ చేయపో ఓట్స్ చేయపో మమ్మీకి ఓట్స్ తింటాడ వంట వేసుకుంటాను పోతేగా ఇద్దరు దొరుకుతలే పో సామాన్ పో సరే అనుకో తీసుకురా పో అమ్మా పో తీసుకురా పో నాడు ఎట్లా అమ్మకు అందుకే వద్దమ్మా సప్పుడు ఉందామంటే నువ్వు వింటావా ఓట్స్ గిల్ల సీజన్ ఏమంటే అటే పోతేవి ఏం చేసిన చిన్న ఇక్కడ నానా చిన్న చెప్తాను రానే వాడే మనిషి చెప్పిన తర్వాత కూడా వినలేదా వాడు వాడేసాను అడిగి రాపో క్లీన్ చేసుకోవాలి మళ్ళీ ఓట్స్ ప్యాకెట్ చింపడం కూడా రాలేదు కనీసం అందుకే ఎంత చేతి కాకపోయినా నేనే చేసుకుంటారని వీళ్ళకి చెప్పద్దు అసలు ఓట్స్ అసలు ఓట్స్ ప్యాకెట్ ఇట్లా ఎందుకు చింపారు అసలు చేసి నాకైతే బాగా అసలు చెప్తా ఇప్పుడు ఒక నిమిషం నాకు వచ్చే కోపానికి మనుషులా మీరు అసలు అంటే వేసేదాకా కూడా ఆగరా ఎందుకు అంతగా చిరాకు పడుతున్నావు చిరాకు పడకపోతే ఏంది నాకు చేతి మొత్తం మోసం గ్యాస్ కూడా అంతా ఆగమగం చేశారు ఎందుకు మీరు స్లిప్ అయి కింద పడ్డదా అంత సింపుల్ గా చెప్తావు ఇంద్రం స్లిప్ ఎంత కాస్ట్ ఉంటుంది తెలుసా నాన్న అంతే పడేసిందని చెప్తాను వాడు చూసిన ఎంత కాస్ట్ తెలుసా నీకు ఓట్స్ ఓట్స్ ఎంత కాస్ట్ అట్లా చింపి పడేసినావు చిరాకు వస్తుంది డే అంతా టైం మొత్తం వర్క్ చేసినట్టు ఫీల్ అవుతాను డే అంతా వర్క్ చేసి చిరాకు రాదా సరే మీరు స్కూల్ పోతలే అయ్యా మహాన్ బావా నువ్వు నాకు ఏం పని చేయకు నేను అన్ని చేసుకుంటా నేను హెల్ప్ చేయమని నేను అడుగుతలేను కానీ నేను అన్ని క్లీన్ గా పెట్టుకుంటుంటే అరే బట్టలు తెచ్చి కింద వేస్తావు గ్యాస్ కడవ అంతా పోస్తావు ఈ బట్టలు నేను పడేస్తావు టవల్స్ అరే నేను చేసిన పని ఎందుకు ఇట్లా ఆగా చేస్తున్నావు అయ్యో మహానుభావురాలా నీకు హెల్ప్ చేద్దామని నీ మెయిన్ కిచెన్ లకు ఆ చింపుతా అంటే స్లిప్ కింద పడ్డది దానికి అంత రాతాంతం చేస్తున్నావు నువ్వు ఒక్కదాన్ని చేసిన పని ఇంకా నువ్వు నాకు హస్బెండ్ కాదు మాట్లాడమల్లా తోటి కూడలేమంటారు సంథింగ్ ఏదో అంటారు కదా అంతకంటే ఎక్కువ నాకు పొద్దు లేచిన కాంచెలి ఈ టవల్ వేస్తే ఇక్కడ వేస్తే ఇంత దొడ్డు పెట్టుకుంటాం మొఖం అటువై ఛాయ్ వేద్దామంటే అది ఇంత దొడ్డు పెట్టుకుంటాం మొఖం ఆ షర్ట్కి ఇక్కడ వేస్తే ఇది ఇక్కడ వేసినావు అంత నువ్వు ఒక్క అంతగానో వర్క్ చేస్తున్నావు దీంట్లో నీకేమన్నా మెదడు పని చేస్తానా నువ్వు చేసే పనులు ఏమన్నా బాగున్నాయా టైం 8 అవుతుంది నా ప్లేస్ ఉంటే 6:50కి లేచిన 6:50 నుంచి నాయన నీకు దండం పెట్టాలి చిన్న కాదు ఇంట్లో వస్తువు కింద వేయరా నీకు చేతులకు ఏమైంది దండం లేరా సరే కింద వేసిన ఏమైంది అంత చిరాకు పడాలి కింద ఒక్క రోజు అంటే కింద పడేసినావు తీస్తా 2వ రోజు కింద పడేసినావు తీస్తా 3 రోజు అట్లనే పడేస్తా కనీసం నిన్ను ఒక 2-3 రోజులు నేను ఏం అనలేదంటే నువ్వు పడేసిన నేను తీసి పైన పెడుతున్నా నువ్వే అర్థం చేసుకోవాలి ఓపిక పట్టిన కొద్ది ఇంక ఊరికి బిల్డప్ ఇస్తున్నావు నువ్వు అసలు సరేగా నీకు టిఫిన్ చేస్తావా నీ సంగతి 8-20 వాళ్ళు ఇప్పుడు నీకు ఏంది కథ నా కథ నేను ఆల్రెడీ టిఫిన్ చేసి కింద పెట్టిన కింద సెల్ఫ్ అది తీసుకురా ఒకసారి పూరీలు పప్పు వేసి పెట్టిన మీరు లేవక ముందుకే వేసిన నైటే పూరి ఎత్తివి ఆ పూరి మనిషికి ఒక టిఫిన్ తిన ఇంట్లో అంత చిరాకు పడకు వాడికి పూరి కావాలి ఇంట్లో ఇంట్లో వర్క్ ఎవరున్నారో లేరా ఇక్కడ అందరు వేసుకుంటలేరు అందరికి పిల్లలు లేరా ఒక్కరికి పిల్లలు ఉన్నారా ఇట్లా పెట్టుకోరు ముచ్చట ఆఖరికి చిన్న వాడు ఎట్లా అలుగుతాడు వాడికి వాడు అలిగిందనే పూరి చేసిన వాడికి టమాటో చారు కావాలని అలుగుతాడు అక్కడ కూర్చొని వాడికి మధ్యాహ్నానికి టమాటో చారు వేయాలి ఇంకా నేను పూరి వాడు చిన్నోడు కదా మీరంటే చెప్తే అర్థం చేసుకుంటాడు వాడు చెప్తే అర్థం చేసుకుని వాడికి పూరి చేసిన వాడికి ఇంకా మధ్యాహ్నం టమాటో చారు ఇప్పుడు చూపించాలని చెప్పేసి ఏడుస్తాడు టిఫిన్ చేయన్నా నేను అరే కొడుక మీ గురించి ఆలోచించి నా ఇష్టాన్ని నేను చంపుకున్నా అసలు నేను ఏం తింటా నాకు ఏం కావాలనే విషయమే మర్చిపో నేను ఒక అమ్మ నాన్నకి బిడ్డనే గుర్తుంచుకో నేనేం పైనుంచి ఓడి పర్లేదు నా గురించి ఆలోచించండి మా అమ్మ నాన్న ఉన్నారు మీరు ఆలోచించకపోయినా కూడా అర్థమైందా దేవకన్య ఆకాశం నుంచి ఏ సినిమా అది మొత్తం ఒకటే మొత్తం చేసినట్టు 100 కిలో అవ్వకుండా
హౌస్ వైఫ్ అంటే చెప్పు అంటావా అంటే హౌస్ వైఫ్ అంటే మాటలు అనుకుంటాను ఏంది ఇంకోసారి హౌస్ వైఫ్ అనుకో బిడ్డ నరాలు తీస్తే ఏమనుకుంటారు సరే ప్లీజ్ కొట్టిన దండం పెట్టు. ఆహా ఏముంది ఊహ నాకు ఎప్పుడు వస్తుందో ఈ రాత. ఇల్లన్నా దోచుకుంటారు మాఫీ చెప్తాను చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ మనుషులా కాదులా ఇప్పుడు ఇల్లు దూడ్చిన అసలు ఏం చెప్పాలి మనిషికి ఇంత ఘోరంగా ప్రవర్తిస్తాను అసలు ఇల్లు కామన్ సెన్స్ కూడా లేదు అసలు ఏం మనిషి అసలు రా ఏంది ఇరా ఒకసారి ఇది అంతే ఏందిరా చిన్నగా చేసిందా నువ్వే చేసినావు నీకు నేను చేసిన ఇల్లు దూడుస్తుంటే కూడా కావాలని తొక్కుకుంటూ వచ్చినావు మనుషులేనా మీకు ఏమైనా సెన్స్ పని చేస్తుందా నాకు మనిషి ఇంకేమన్నా నేను ఒక చేస్తున్నాను నువ్వు ఊడతావు ఏయ్, నువ్వు ఒక్కగానే చేసిన ఫీల్ అవుతావు పిల్లలు ఏజ్లో వస్తుంది కొంచెం సరేలే బాగుంటది ఇప్పుడు అంత ఫ్రెష్ అయిన అవసరం లేదు ఓకేనా మంచిగా ఉంది చూసుకో చూడు ఓకేనా తెల్లగా ఉంది నీళ్ళకి తెల్ల తెల్లగా మెత్తంది తెల్లగా మెత్తంది ఓకేనా అంత ఫ్రెష్ అయిన పెట్టుకొని అయిపోయాయి ఒక్క నిమిషం కూడా పట్టలే అంత ఫ్రెష్ అయిన ఉండద్దు పిల్లలు ఉంటారు జల్లెలు ఉంటారు జల్లలు పిల్లలు ఉంటారు గాడి ఎక్కువ నువ్వే తొక్కినా వాటి పిల్లలు మీరు చెప్తున్నా ఇంకా అన్ని అడుగులు నీ వేసుకుంటా వచ్చిన దేవుకుంటా వచ్చిన డాన్స్ చేసుకుంటా వచ్చిన అవన్నీ పెద్ద పెద్ద పంది అడుగులు అని నీయే సరే ఒకటే వేలు నడతాయి కదా 1 2 3 4 అని పడాలి మరి అవన్నీ ఎందుకంటే నువ్వు ఇంత ఘోరం ఉండమైంది అసలు ఏ ఊరు మీది మా ఊరు బండారపల్లి డిస్ట్రిక్ట్ వరంగల్ మండల్ ములుగు పిన్ కోడ్ 506343 మీ ఊరేంటిది కొత్తూరా అందుకే కొత్తగా ఉన్నావా మాట్లాడుతూ అనిపిస్తుంది నేను ఇట్లా అని కొనకత్తలే అప్పుడు ఏంటో ఈ జీవితం హౌస్ వైఫ్ అంటారు కానీ హౌస్ వైఫ్ ఎంత వర్క్ చేస్తుందని ఎవరికి అవసరం లేదే ఎవరు పట్టించుకోరే అసలు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంత వర్క్ చేస్తుందని ఎవరికి అనిపించదే